వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి లేటెస్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ వీడియోలు తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ది అబ్దాలి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ SRBMS? అబ్దాలి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను SRBMS ఏ దేశం అభివృద్ధి చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాకిస్తాన్. పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ క్షిపణిలో అభివృద్ధి చేసింది. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ అప్డేట్ 2025 రిపోర్ట్ ఇన్ నవంబర్ 2025? నవంబర్ 2025లో స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ అప్డేట్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రపంచ వాతావరణ సంస్థ WMO. గత 11 సంవత్సరాలు 2015-2025 మానవ చరిత్రలో అత్యంత వేడి కాలంగా నమోదయ్యాయని WMO నివేదించింది. క్వశ్చన్ నెంబర్ 3, హూ ఓన్ ది మెన్స్ సింగిల్ టైటిల్ ఆర్ ది వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2025? వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2025 పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జానిక్ సిన్నర్. జానిక్ సిన్నర్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ను ఓడించి తన మొదటి వింబుల్డన్ టైటిల్ను గెలుచుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా లాంచ్డ్ ది తల్లికి వందనం స్కీమ్ 2025? భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2025ను ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. ఇది రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించబడిన సంక్షేమ పథకం. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఇండియన్ నావల్ షిప్ INS రిప్రజెంటెడ్ ఇండియా అట్ ది మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ మలబార్ 2025? బహుపాక్షిక వ్యాయామం మలబార్ 2025లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ నావికాదళ నౌక INS ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, INS సహ్యాద్రి. INS సహ్యాద్రి బహుపాక్షిక నావికాదళ విన్యాసంలో పాల్గొనింది. క్వశ్చన్ నెంబర్ 6, హూ ఓన్ ది మెన్ సింగిల్ టైటిల్ అట్ ది US ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్? US ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కార్లోస్ అల్కరాజ్. ఫైనల్లో జానిక్ సిన్నర్ను ఓడించి తన రెండవ US ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ బికేమ్ ద నేషనల్ లీడర్ ఇన్ మ్యాంగ్రూవ్ అఫారెస్టేషన్ అండర్ ద మిస్టీ స్కీమ్ యాజ్ పర్ ఎ రీసెంట్ రిపోర్ట్? ఒక తాజా నివేదిక ప్రకారం మిస్టీ పథకం కింద మడ అడవుల పెంపకంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన భారతీయ రాష్ట్రం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గుజరాత్. కేంద్ర ప్రభుత్వం పథకం కింద మడ అడవుల పెంపకం ప్రయత్నంలో గుజరాత్ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 8, ఇన్ నవంబర్ 2025 ది SCBI urged మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టు స్ట్రెంథెన్ సేఫ్ గార్డ్ అగెన్స్ట్ విచ్ యాక్టివిటీ? నవంబర్ 2025లో ఏ కార్యకలాపానికి వ్యతిరేకంగా రక్షణ చర్యలను బలోపేతం చేయాలని SCBI ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫారంలను కోరింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మోసపూరిత పెట్టుబడి కార్యకలాపాలు. ఆన్లైన్ పెట్టుబడి మోసాలను అరికట్టడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఫార్ములా వన్ టీమ్ సెక్యూర్ ది 2025 కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ టైటిల్ ఇన్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2025? ఫార్ములా 1లో ఏ జట్టు 2025 కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ టైటిల్ను సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో సాధించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మెక్ లారెన్ మెర్సిడెస్. మెక్ లారెన్ వారి 10వ కన్స్ట్రక్టర్ టైటిల్ను వరుసగా రెండోసారి సాధించింది. క్వశ్చన్ నెంబర్ 10, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ యూటిలిటీ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS ఈస్ లొకేటెడ్ అట్ విచ్ ప్లేస్?
భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య వినియోగ స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏ ప్రదేశంలో ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కిలోక్రీ, దక్షిణ ఢిల్లీ. ఈ వ్యవస్థ పవర్ గ్రిడ్ను స్థిరీకరించడం మరియు పునరుత్పాదక శక్తి ఏకీకరణకు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఇండియాస్ ఫస్ట్ పాలసీ ఫోకస్ ఆన్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ అండ్ రీసైక్లింగ్ ఇన్ మే 2025? మే 2025లో నౌకా నిర్మాణం, నౌకా మరమ్మత్తు మరియు రీసైక్లింగ్పై దృష్టి సారించిన భారతదేశపు మొట్టమొదటి విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్ర. ఈ విధానం 6,600 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గూగుల్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్ టు బిల్డ్ ఏఐ డేటా సెంటర్స్ ఇన్ స్పేస్ పవర్డ్ బై సోలార్ ఎనర్జీ? సౌరశక్తితో పనిచేసే ఏఐ డేటా సెంటర్లను అంతరిక్షంలో నిర్మించడానికి గూగుల్ యొక్క పరిశోధన చొరవ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ హీలియోస్. ఈ చొరవ అంతరిక్షంలో సౌరశక్తిని ఉపయోగించి స్థిరమైన ఏఐ కంప్యూటింగ్ను లక్ష్యంగా చేసుకుంది. క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా రాజధాని ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాన్బెర్రా. ఇది సిడ్నీ, మెల్బోర్న్ వంటి పెద్ద నగరాల మధ్య ఒక రాజ్య మార్గంగా ఎంపిక చేయబడిన ప్రణాళికాబద్ధమైన నగరం. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఇండియన్ యూనివర్సిటీ స్లిప్ టు 59th ర్యాంక్ ఇన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏసియా 2026? క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఆసియా 2026లో 59వ స్థానానికి పడిపోయిన భారతీయ విశ్వవిద్యాలయం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ. ఇక జనరల్ సైన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్? కింది వాటిలో ఏది అత్యంత చురుకైన లోహం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పొటాషియం. చురుకుదనం శ్రేణిలో పొటాషియం మరియు సోడియం వంటి క్షార లోహాలు అత్యంత చురుకైనవి. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ ఏ లైట్ ఇయర్ ఏ మెజర్ ఆఫ్? లైట్ ఇయర్ దేనికి కొలమానం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దూరం, డిస్టెన్స్. లైట్ ఇయర్ అనేది ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని సూచిస్తుంది. ఇది ఖగోళ దూరాలను కొలవడానికి ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ గ్యాస్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్? మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆక్సిజన్. కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి మరియు ఆక్సిజన్ను ఉప ఉత్పత్తిగా విడుదల చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద మెయిన్ ఆర్గాన్ ఫర్ పంపింగ్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో రక్తాన్ని పంపింగ్ చేసే ప్రధాన అవయవం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుండె. గుండె అనేది కండరాల అవయవం. ఇది శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేయడానికి సంకోచించి సడలిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? కింది వాటిలో ఏది విద్యుత్కు మంచి వాహకం కాదు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డైమండ్. వజ్రం అనేది కార్బన్ యొక్క బహురూపం. ఇది ఉష్ణానికి మంచి వాహకం అయినప్పటికీ విద్యుత్కి అవాహకం. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేసెస్ కాల్డ్? ఆమ్లాలు మరియు క్షారాల మధ్య జరిగే చర్యను ఏమంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తటస్థీకరణం. తటస్థీకరణ చర్యలో ఆమ్లం మరియు క్షారం కలిసి లవణం మరియు నీటిని ఏర్పరుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్? రక్తంలో హిమోగ్లోబిన్ పాత్ర ఏమిటి?
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్ టు ద బాడీ. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్. ఇది ఆక్సిజన్తో బంధిస్తుంది మరియు దాన్ని ఊపిరితిత్తుల నుండి శరీర కణజాలాలకు తీసుకెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రినబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సౌరశక్తి. పునరుత్పాదక వనరులు సహజంగా భర్తీ చేయబడతాయి మరియు సౌరశక్తి వాటిలో ఒకటి. శిలాజ ఇంధనాలు పునరుత్పాదక వనరులు కావు. క్వశ్చన్ నెంబర్ 10. హౌ ఈస్ ది వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ది ఎర్త్ పోల్ అండ్ ఈక్వేటర్? వస్తువు యొక్క బరువు భూమి యొక్క ధ్రువాల వద్ద మరియు భూమధ్య రేఖ వద్ద ఎలా ఉంటుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మోర్ అట్ పోల్స్ లెస్ అట్ ద ఈక్వేటర్.